ప్రైజ్ ది లార్డ్. 2019వ సంవత్సరం 2021వ సంవత్సరాలు, ఆ 2-3 సంవత్సరాలు కూడా చాలా కరువు దినములుగా, బహుభయంకరమైనటువంటి కోవిడ్ అనేటువంటి వ్యాధి వల్ల, బలహీనత వల్ల తమకున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు కోల్పోయి ప్రజలు ఎంతో దుఃఖాన్ని, వేదన అనుభవించారు. అయినను కూడా దేవుడు తన ప్రజలను సంతృప్తి పరిచాడు. ఈరోజు దేవుని మాట 37వ కీర్తన 19వ వచనంలో, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో కరువు కలిగినప్పుడు దేవుడు ఏలియాను అద్భుతంగా పోషించాడు. రొట్టెలతో, మాంసముతో తన ఆకలిని ప్రభు తీర్చాడు. సారేపతి విధవరాలు తనకున్నటువంటి కొదువ కొరతను బట్టి ఆ రోజు మట్టుకే తాను సంతృప్తిగా తిని తన కుమారుడు చనిపోవాలనుకున్నారు. కానీ దేవుడు తనను తృప్తిపరిచే కరువు సమయాల్లో తను పోషించాడు. దేవుడు నిన్ను పోషించలేడా? ఆయన నీకు సమృద్ధిని ఇవ్వలేడా? నీవు కరువులన్నిటిలో కూడా దేవుడు నీకు కృపనిచ్చి సమృద్ధి అనుభవంలోనికి ప్రభు నిన్ను నడిపించలేడా? ఆయన సమస్తము చేయగలిగిన వాడు. దేవుడు అలాంటి సమృద్ధిని మీకు దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినమందు మీ పాదాలు చెంతకు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ సమర్పిస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ప్రతి లేమిని, కొరతను మీరు తొలగించండి. విశ్వాసంతో మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, అడగక మునిపే మా అక్కర్లని తీర్చే మహాదేవుడవు నీవేనని, మీ సంతృప్తిని బట్టి, సమృద్ధిని బట్టి మనస్సారా మిమ్మలను స్తుతిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.